ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏమొస్తాయి? హింసలు వస్తాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హింసలు రాకుండా నువ్వు ప్రభువు కోసం సహించుకోకుండా, భరించుకోకుండా, ఓర్చుకోకుండా నీకేమి రావు. ప్రభా నాకు హింసలు వద్దు ప్రభా, నాకు కష్టాలు వద్దు ప్రభా, నాకు ఇబ్బందులు వద్దు ప్రభా అంటే నువ్వేం పొందుకోలేవు. హింసలతో పాటు అక్కడ చూడండి, హింసలతో పాటు నూరంతలుగా దేవుడిస్తాడంట. రెండు చేతులు పైకి లేపు దేవుడికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం వస్తే నూరంతలుగా ఇస్తాడు? హింసలతో పాటు. ఏమండి అందరూ తిడుతున్నారండి. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఏ చెట్టుకైతే ఫలాలు ఉంటాయో ఆ చెట్టుకి ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఏ చెట్టుకి ఫలాలు సమృద్ధిగా ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ల దెబ్బలు బాగా తగులుతాయి. ఆ చెట్టుకి ఏ ఫలాలు లేవు, పిందలు కూడా లేవు, ఆ చెట్టు గారిని వెళ్తాడా? మాట్లాడండి.